కరోనా భయపెడుతోంది. అవును, మళ్ళీ దేశంలో కరోనా భయపెడుతోంది. దేశంలో రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతా ఉంది. మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నారు. దేశంలో ఇప్పటికే 3,900కు పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా కేరళలో 1435 యాక్టివ్ కేసులు నమోదైనట్లయితే చూస్తా ఉన్నాం. మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్ లో 338, వెస్ట్ బెంగాల్లో వచ్చేసేసి 331కి ఆ కేసులు కూడా నమోదైనట్లయితే మరి తెలుస్తా ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేగంగా పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే 33 కేసులు కూడా యాక్టివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఒక్క రోజులోనే 4 మంది కూడా కరోనాతో చనిపోయినట్లు కూడా మరి సమాచారం అయితే అందుతా ఉంది. మళ్ళీ మాస్కులు ధరించాలి, శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇప్పటికే రాష్ట్రాలన్నిటి కూడా మరి కేంద్రం అప్రమత్తం చేస్తా ఉంది. ఉన్నటువంటి కొన్ని ఛానల్స్లలో, జాతీయ మీడియా ఛానల్స్లలో కూడా మరి పర్టికులర్ గా ఏ రాష్ట్రంలో ఎంత నమోదవుతా ఉంది, ఆ కేంద్రానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో కూడా అవన్నీ తెలుపుతూ మరి ఇక్కడ దేశంలో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలన్నింటినీ కూడా మరి అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు. మళ్ళీ లాక్డౌన్ రాబోతా ఉందా? ఎందుకంటే ఇప్పటికే ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది. దాదాపుగా 3 సంవత్సరాలు 2019, 2020, 2021 ఇలా 3 సంవత్సరాలు కూడా ప్రజల్ని ఉత్కంఠభరితుల్ని మరి తలక్రిందులు చేసినటువంటి కరోనా మరి మళ్ళీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత భయపెడుతున్నటువంటి సందర్భం అయితే మరి మనం దేశంలో చూస్తా ఉన్నాం. యావత్తు ప్రపంచాన్ని కుదేలు చేసినటువంటి, అటు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే అన్ని విధాలుగా కూడా స్తంభింప చేసినటువంటి కరోనా మరి మళ్ళీ విజృంభణ అయితే చేస్తా ఉంది. వైద్యులు కూడా ఒకసారి పరిశోధన చేస్తా ఉన్నారు. ఇది ఎలాంటి వేరియంట్, ఈ వేరియంట్ వస్తే మనం ఎలా తట్టుకోవాలి, బాడీ ఎలా సహకరిస్తుంది, ప్రధానంగా ఇంట్లో వృద్ధులు కానీ లేదా పిల్లలు కానీ ఉన్నటువంటి కుటుంబాలు మాత్రానికి ఖచ్చితంగా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇటు దేశం యావత్తు కూడా మరి కొంత భయపడాల్సినటువంటి సందర్భం, భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని మాత్రానికి కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వాల్ని మరి సూచిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం.